పిల్లలందరికీ ఫీజులన్నీ గవర్నమెంటే కట్టాం. మీ పిల్లల భవిష్యత్తుకి నేను నాంది పలికాం. ఫీజులు క్యాన్సిల్ చేసిన పెత్తందారి వ్యవస్థ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా కరెంటు ఛార్జీలు, నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా? పెంచానా? కరెంటు ఛార్జీలు మెరుగైన కరెంట్ ఇచ్చానా లేదా? 9 సార్లు పెంచాడు. పాపం పేదవాడు 9 సార్లు పెంచి మీ నడ్డి విరగొట్టిన వ్యక్తి పేదవాడని చెప్పి మాటలు చెప్పే పరిస్థితి వచ్చాడు. ఇది పేదవాడ కష్టాలు తెలియనటువంటి భూస్వామి వ్యవస్థ. దీన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. నాణ్యత లేని మద్యం, ఆడబిడ్డల తాడిబొట్టు తెంచేసే పరిస్థితికి వచ్చాడు. 60 రూపాయల మద్యం 200 రూపాయలు అమ్ముకుంటున్నాడు. దోపిడీనే దోపిడీ. పేదవాళ్ళ రక్తాన్ని తాగే వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు ఉపేక్షిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీ అందరికీ చెప్తున్నా, దేశంలో ఉండే ముఖ్యమంత్రులందరికీ ఎంత ఆస్తుందో వాళ్ళకంటే ఎక్కువ ఆస్తుండే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడే మిమ్మల్ని ఒకటి కోరుతున్నా, 5 ఏళ్లలో మీ ఆదాయం తగ్గిందా పెరిగిందా? ఇప్పుడు చెప్పండి. 5 ఏళ్లలో తమ్ముడు మీ ఆదాయం తగ్గిందా పెరిగిందా? 5 ఏళ్లలో మీ ఆదాయం తగ్గిందా పెరిగిందా? ఆదాయం తగ్గిందని వాడు చేలపైకి ఎత్తండి. అందరూ నష్టపోయారు. పేదలు నిరుపేదలు చేసిన పెత్తందారుడు ఈ జగన్మోహన్ రెడ్డి. 10 రూపాయలు ఇచ్చి మీ దగ్గర 100 రూపాయలు దోచేసిన జలగా ఈ జగన్. అందుకే చెప్తున్నా, మంచి రోజులు వస్తాయి, మీకు అండగా ఉంటా. మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు. నిన్ను, నీ ప్రభుత్వాన్ని, నీ కుర్చీని బంగాళాఖాతంలో ప్రజలు కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు పలుకుతుంది. తాడేపల్లి ప్యాలెస్ ఈ ప్రజానీకం బద్దలగొట్టే రోజు. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తారా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీ సింహాసనాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధం అంటూ ఊరూరు తిరుగుతున్నారు. నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మహిళల్ని ఏమమ్మా మీరు చూశారా? మిమ్మల్ని అగౌరవపరుస్తున్నాడు. కనీసం సోదరి చెల్లె, రక్తం పంచుకొని పుట్టిన చెల్లెనే పుట్టుకుని ప్రశ్నించారంటే తల్లిని అవమానించినట్టు కదా నేను అడుగుతున్నా. ఏ తల్లైనా సహిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుడిని మనం క్షమిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా. మహిళలను అవమానం చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఈయనకు పరిపాటి అయిపోయిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనకు ఒక సామెత ఉంది, ఎక్కడ ఆడపడుచులను గౌరవిస్తామో అక్కడ దేవతలు ఉంటారనేది మన నమ్మకం. అవునా కాదా? ఎక్కడ